विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां रक्षस्य यन्दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి అష్టమి మధ్యాహ్నం 12:02 వరకు. నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:19 నుంచి 4:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:51 వరకు. అమృతకాలం రాత్రి 1:09 నుంచి 2:57 వరకు. మంగళవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరక రీత్యా ఉత్తమమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకి. ఈరోజు విశేషాలలో శుక్లాదేవి పూజ మంగళవారం. శుక్లాదేవిని మనం పూజ చేయడం ద్వారా మనలో స్వచ్ఛత పెరుగుతుంది, మానసిక ప్రశాంతి పెరుగుతుంది. మన మనసులో చెడు ఆలోచనలు పెరిగిన కొద్దీ అశాంతి పెరుగుతుంది. కాబట్టి ఈ శుక్లాదేవి పూజ అనేటువంటిది స్వచ్ఛతకు సంకేతంగా మనం భావన చేయవచ్చు. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించుకుంటే విజయాలు సిద్ధిస్తాయి. జయవారం కావడం వల్ల అంగారకుణ్ణి పూజ చేసుకున్నట్లయితే అప్పులు తీరుతాయి. ఆయన స్తోత్రాలలో రుణమోచక అంగారక స్తోత్రం, వ్రణమోచక అంగారక స్తోత్రం అని 2 ఉన్నాయి. రుణమోచక స్తోత్రాన్ని పఠించుకోవడం వలన అప్పులు తీరుతాయి. వ్రణమోచక స్తోత్రాన్ని పఠించుకోవడం వలన తగ్గని కురుపులు తగ్గడం లాంటివి జరుగుతాయి. అలాగే గణపతికి సంబంధించినటువంటి రుణహర్తృ గణేశ స్తోత్రాన్ని జపించుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్నైనా జపించుకోవడం ఎక్కువ సమయం. అలాగే నృసింహస్వామికి సంబంధించి రుణమోచక నృసింహ స్తోత్రాన్ని జపించుకోవడం, ఇవన్నీ కూడా అప్పులు తీరడానికి పనికొస్తాయి. మాకేం అప్పులు లేవండి అనుకోవచ్చు చాలామంది. కానీ ఆ అప్పులు లేకపోయినా మనకు తెలియకుండా ఉండేటువంటి అప్పులు కొన్ని ఉంటాయి. పితృ రుణం, మాతృ రుణం, ఋషి రుణం, దేవ రుణం, పుత్ర రుణం, సోదర రుణం, ఇలా ఎన్నో రుణాలు. ఆ రుణాలన్నీ తొలగితే తప్ప మోక్షానికి సన్నద్ధం కావడం కష్టం. అందువలన మోక్షప్రాప్తికి ఉపకరించే విధంగా ఈ రుణహర స్తోత్రాలను జపించుకోవడం చాలా మంచిది. అలాగే మంగళవారం నాడు మనం అప్పు తీర్చినట్లయితే తొందరగా మన అప్పులు తీరిపోతాయి. నేటి ఆణిముత్యాలు. మనస్సును అదుపులో ఉంచకపోతే అది నీ లక్ష్యాలను మరింత దూరం చేస్తుంది. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు. ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళవారం అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రమూర్తి. అసలు
ఒక విధంగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే నవగ్రహ దోష నివారణకి కూడాను రామాయణంలో పరిహారాలు తెలియజేశారు మనకి. అంటే వ్యక్తిని పట్టి పీడించేటువంటి నవగ్రహ దోష నివృత్తి కోసం పరిహారాలు. ఈ రామాయణంలో ఉండేటువంటి శ్లోకాన్ని మంగళవారం నాడు గనక మనం గనక పఠించినట్లయితే రుణబాధలు, దుఃఖ నివారణ, ఈ రుణాల నుంచి విముక్తి కలగాలి, దుఃఖం కలగకుండా ఉండాలి, హాయిగా జీవితం సాగిపోవాలి. రామాయణంలో ఈ విషయాన్ని గురించి చెప్తూ చక్కటి శ్లోకాన్ని కూడా చెప్పారు. ఆ శ్లోకాన్ని గనక మీరు గనక మంగళవారం నాడు గనక పఠనం చేసినట్లయితే మీకు శ్లోకం చదవడం రాకపోతే దాని అర్థాన్నైనా సరే చదివినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. అనిర్వేద స్త్రియో మూలమనిర్వేద పరం సుఖం అనేటువంటి శ్లోకం. దీని అర్థం ఏమిటంటే విజయోత్సాహాలతో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించాలి, ఉత్సాహమే విజయానికి మూలం అని చెప్పేసి భావం. కుజుడు భూమిపుత్రుడు కాబట్టి హనుమంతుడు లంకలోని సీత కోసం అన్వేషించినప్పుడు జలంలోని భూమిలో ఈ ప్రక్రియ జరిగింది కాబట్టి కుజదోషానికి ఈ శ్లోక పారాయణం మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. రామాయణంలోని ప్రతి ఒక్క సూత్ర ప్రాతిపదిక మానవ జీవితానికి చాలా చక్కటి యోగవంతమైన సన్మార్గాన్ని ప్రసాదింపచేస్తుంది. అందుకే హనుమంతుల వారు అలా సీతమ్మ తల్లి జాడ కోసం వెళ్ళి అశోక వృక్షం కింద కూర్చున్నటువంటి ఆ తల్లికి నమస్కృతాంజలి ఘటించేటువంటి సన్నివేశంలోని ఈ యొక్క శ్లోకం కుజదోష నివారణకు చాలా బాగా ఉపకరిస్తుంది. అందున మంగళవారం నాడు హనుమంతుని ధ్యానం చేయటం, హనుమంతునికి ప్రీతివంతమైనటువంటి రామనామాన్ని జపించేటువంటి ఆ స్వామిని ధ్యానం చేయటం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయబద్ధంలో చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధార్మిక బుద్ధి ప్రతినిత్యం మనం చేసేటువంటి పనిలో ఆ లక్షణం కనుక ఉన్నట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని సాగిస్తాం కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వరుణస్య దిశి ప్రవహంతి మదమంబ కరోషి మహాంతం దిశి వజ్రభృతః ప్రవహంతి కురు బుద్ధిమకుంఠిత సిద్ధిం. ఓ ఇంద్రాణి, వరుణస్య దిశి ప్రవహంతి, వరుణుడు అధిపతి అయిన పడమర దిక్కునందు నువ్వు చాలా శక్తిమంతంగా ప్రవహిస్తున్నావు. నీ శక్తిని, ప్రభావాన్ని బాగా చూపిస్తున్నావు తల్లి. యోగనిష్టతో కూర్చున్నటువంటి సాధకునికి మూలాధారము నుండి కుండలిని ఉత్తేజితమై అది సహస్రారానికి చేరుకుంటూ ఈ వెన్నెముక నుండి అది పైకి వెడుతున్నప్పుడు ఒక అద్భుతమైన ప్రవాహ స్థితిని, ఆనంద ప్రవాహ స్థితిని, చైతన్య ప్రవాహ స్థితిని అనుభవిస్తాడు సాధకుడు అని యోగ సాధకులు చెబుతున్నారు, యోగ శాస్త్రం చెబుతున్నది. ఇది శరీరానికి తూర్పు వైపున ఉండేటువంటిది ఈ భాగం, పడమర వైపున ఉండేటువంటిది వెన్నెముక. అలా వరుణస్య దిశి ప్రవహంతి, పడమర దిక్కుకు అధిపతి వరుణుడు, తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. నువ్వు పడమర దిక్కున నీ శక్తులతో చక్కగా చైతన్యముతో ప్రవహిస్తున్నావు తల్లి. అలా ప్రవహిస్తూ మదమంబ కరోషి మహాంతం,
మిక్కిలి బలాన్ని కలిగిస్తున్నావు ఆ పడమర దిక్కుకు. దిశి వజ్రభృత ప్రవహంతి కురు బుద్ధిమకుంఠిత సిద్ధిం. అలాగే సూర్యుడు ఉదయించేటువంటి తూర్పు దిక్కున, ఈ ఇంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఈ తూర్పు దిక్కున కూడా నువ్వు మహాశక్తిమంతముగా ప్రవహించు. మాకు కూడా శక్తిని ప్రజ్ఞను ప్రసారం చెయ్యి అని చాలా చమత్కారంగా శ్లేషతో పశ్చిమ దేశ వాసులకు నువ్వు ఎన్నెన్నో విధాలుగా నీ అనుగ్రహాన్ని అందిస్తున్నావు. విజ్ఞాన రూపంలో, సంపదల రూపంలో, క్రమశిక్షణ రూపంలో వారిని అనుగ్రహిస్తున్నావు. కానీ ఈ ప్రాగ్దిశలో, తూర్పు దిశలో ఉండేటువంటి మమ్మల్ని మాత్రం నువ్వు అంతగా పట్టించుకోవటం లేదు తల్లి. నీకు వారు వీరు కూడా ఒకే విధంగా ఉండాలి. అందరికీ తల్లివి నువ్వే కదా. కనుక దిశి వజ్రభృత ప్రవహంతి, వజ్రధారి అయినటువంటి ఇంద్రుని యొక్క దిక్కు ఈ తూర్పు. ఈ తూర్పు దిక్కున ఉన్నటువంటి వారికి కూడా కురు బుద్ధి అకుంఠిత సిద్ధిం, చక్కని బుద్ధిని, సద్బుద్ధిని, అలాగే అకుంఠిత సిద్ధిం, చక్కని ఆ బుద్ధితో తగినటువంటి కార్యాలు చేసి మహాకార్యాలు, ఆ కార్యాలన్నిటికీ కూడా వారు సిద్ధిని పొందేలా అనుగ్రహించు అంటూ పశ్చిమ దేశ వాసులనే కాదు, ఈ ప్రాగ్దేశ వాసులను కూడా, భారతీయులను కూడా నీవు అనుగ్రహించు అంటూ చమత్కారముతో ఆ ఇంద్రాణిని స్తుతిస్తూ యోగనిష్టతో, దేశభక్తితో పరమాద్భుతమైన శ్లోకములను రాసి మనకు అందించిన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఇంద్రాణి సప్తశతిలోని మరికొన్ని శ్లోకాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రమాయ రమభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం, రమాయ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామివారు రావణుని యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి వివిధములైన నివాస భవనాలను చూస్తున్నాడు. అనేక రకాలైనటువంటి రాక్షసుల్ని, వివిధ జాతులకు చెందినటువంటి వారిని గమనిస్తున్నప్పటికీ అన్ని చోట్ల దైత్యభావమే కనబడుతున్నది, అసురభావం. ఎక్కడో కొన్ని చోట్ల సురూపులైన వారు, మంచి సంస్కారవంతులు గోచరిస్తున్నారు. విభీషణుడు మొదలైనటువంటి వారు సత్పురుషులు కూడా ఉన్నారు లంకలో. కనుక వారిని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది అతనికి అని చెప్పుకున్నాం. ఇక్కడ పరస్పర విరుద్ధ భావాలు రెండూ కూడా లంకలో హనుమంతుడికి గోచరిస్తున్నాయి. ఒకవైపు దైత్య భావాలతో పాటు మరొక వైపు ఉత్తమ సంస్కారములు కలిగిన వారు అని వీటి గురించి వర్ణిస్తూ విశ్వనాథ వారు ఆ లంకానగరంలో దైత్యభావం అత్యధికంగా ఉన్నదనే విషయాన్ని చెప్తూ, ఆలో నర్ధ నిమీలితాక్షులయి నిర్వ్యాపారులై ఒక్క నిద్రాలోకంబున ఊగుచున్నటుల దైత్యశ్రేణి కనిపించుచున్, వ్రాలం ద్రావిన కల్లు మత్తు దిగిపోవన్ రాక అవ్యక్త ధూర్తాలాపంబుల సొమ్మసిల్లెదరు మూర్తాలస్య భావంబులై. ఆలో నర్ధనిమీలితాక్షులయ్యి, వాళ్ళ మద్యపానం చేత అరముచ్చిన కళ్ళతో ఉంటూ ఇంకో పనేమీ చెయ్యకుండా ఏదో ఒక నిద్రాలోకంలో ఉన్నట్లుగా ఉన్నారు. కళ్ళు మత్తు ఇంకా దిక్కుండా వాళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ సొమ్మసిల్లుతూ మూర్త ఆలస్య భావంబులై, తామసభావమంతా రూపు కట్టినట్లుగా ఉన్నారు వారందరూ కూడా అని వివరిస్తున్నారు. అంత నిశ్శబ్దంబై, అంత అలసభావ భరితమై, అంత నిష్క్రియాభావ పూర్ణమయ్యు ఆ మహాసౌధంబు అన్ని ఎడల ఒక మహాదైత్య భావంబు నుమ్మలించు. ఒక భయంకరమైన నిశ్శబ్ద వాతావరణం. పైగా రాత్రి గడుస్తున్న కొద్దీ నిశ్శబ్దం అక్కడ అలముకుందుట. అర్ధరాత్రం దాటిన తర్వాత అక్కడ ఒక నిశ్శబ్ద వాతావరణం,
ఏర్పడింది. అంటే అసుర జాతులు అర్ధరాత్రులు దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమిస్తాయి. అంతవరకు కూడా విహరిస్తూ ఉంటాయి వినోదాల్లో. ఆ విధంగా అవన్నీ కూడా నిష్క్రియాభావంతో, అలసభావము, అలసత్వం అంటే సోమరితనము, బద్ధకము మొదలైన భావాలతో ఉన్నటువంటి అసురులతో ఆ మహాసౌధమంతా కూడా ఒక మహాదైత్య భావంతో గోచరిస్తున్నది. ఇలాంటి తామస ప్రవృత్తి కలిగినటువంటి మందిరాల్లో ఎక్కడా దివ్య భావన అనేది లేదు గనక సీతమ్మని ఇక్కడ వెతకవలసిన అవసరం లేదు అనుకుంటూ ఆ చోటు దాటి వస్తున్నట్ట. ఎందుకంటే అమ్మ అంటే ఒక సాత్వికమైన మూర్తి, సాత్విక తేజస్సు ఎక్కడా కనిపించట్లేదు, తామస భావాలే గోచరిస్తున్నాయి. దీన్ని బట్టి హనుమంతుడు సీతను వెళ్ళేటప్పుడు ధ్యానం చేస్తూ వెళ్తున్నాడు. దర్శనమవుతున్నది దైత్యభావం, ధ్యానిస్తున్నది దైవభావం. తన ధ్యానంలో ఉన్నది అమ్మవారు. అమ్మవారిని అంతవరకు చూడకపోయినప్పటికీ అమ్మ పట్ల అతనికి ఒక భావం ఉన్నది. రాముని యొక్క పత్ని జగదంబ, ఆమె ఎలా ఉంటుందనేది బుద్ధిశాలైన హనుమంతుడు, ద్రష్ట అయిన హనుమంతుడు చక్కగా ఊహించగలడు, దర్శించగలడు. కనుక మనస్సులో అటువంటి సాత్వికమూర్తిని దర్శిస్తున్న అతనికి అలాంటి సాత్విక భావన ఎక్కడ ఈషణ్ కూడా కనబడకపోయేటప్పటికల్లా అనుకుంటున్నట్ట. ఇంతటి ఇంద్రియ జ్ఞానము మాలిన సుషుప్తి భావమునకు నిత్య జాగ్రత్తవస్థాభూతయ్యైన జానకీదేవికిని సంబంధము లేదు అని ఆ కపి పరమేశ్వరుండు ఆ చోటు పరిహరించే. ఇక్కడ ఆ తల్లి యొక్క గొప్పతనం చెప్తున్నారు. నిత్య జాగ్రత్తవస్థాభూతయ్యైన జానకీదేవి. సత్వగుణ సంపన్నులైన వారు నిత్యము జాగ్రత్త అవస్థలో ఉంటారట. శరీర సహజమైన నిద్రాదులున్నా అవి మరి ఒళ్ళు మరిచిపోయేటంత నిద్రపోరు వారు. వారు ఏమాత్రం కదలకు వచ్చినా లేవగలరు, పైగా నిరంతరం జాగరూకులై ఉంటారు. అలాంటి జానకీదేవి ఎక్కడ? ఈ తామసభావ బంధురమై నిద్రాభావ భరితమైనటువంటి అసురత్వం ఎక్కడా? కనుక ఈ చోట వెతకవలసిన పని లేదు అని బయటకు వచ్చినటువంటి హనుమంతుడికి ఒక చోటకు అద్భుతమైనటువంటి భవనం కనబడింది. అదే ఇక్కడ వాల్మీకి ననంద దుష్ట్వాస చతాన్ స్వరూపాన్ నానా గుణానాత్మ గుణానరూపాన్ విద్యోతమానాన్ సతదాన రూపాన్ అంటున్నారు. ఇక్కడ విద్యోతమానాన్ స తద అనురూపాన్. ఇక్కడ ఆత్మగుణములకు అనుగుణంగా ఉండేటువంటి మహాత్ముల్ని చూశాడు అనే వర్ణన చూపిస్తున్నారు. నానా గుణాన్ ఆత్మగుణానురూపాన్. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే దివ్యములైన గొప్ప గుణములు కలవారు, ఆ గొప్ప గుణాలకు తగిన రూపములు కలవారు అని చెప్పడంతో పాటు ఆత్మగుణములకు తగినటువంటి రూపము గలవారన్నారు. ఇందులో రెండు రకాల అంతరార్థాలు ఉన్నాయి. ఆత్మగుణములు అంటే తమకున్నటువంటి దివ్య గుణములతో దానికి తగ్గ రూపములతో ఉన్నవారు అని ఒక అర్థము. ఆత్మగుణములు అన్నప్పుడు మన శాస్త్రములందు వర్ణించినటువంటి అనసూయ, శాంతి, కరుణ ఇత్యాది దివ్య గుణములను ఆత్మగుణములు అంటారు. ఆత్మగుణములు లేని వాడికి ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుదల లేదు. అందుకే ఆత్మగుణములు కలిగిన వారు, ఆత్మగుణాలకు తగ్గ రూపములు, పరిసరాలు కలిగినటువంటి వారు అనే భావాన్ని ఇక్కడ వాల్మీకి చూపించాడు. అలాంటి ఆత్మగుణములు కలవారు లంకలో కొందరు ఉన్నారన్నమాట. అందులో విభీషణుడిని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ ఇతర పురాణముల్లో కానీ, అదేవిధంగా తులసీదాస్ రామచరిత మానస్సులో కానీ హనుమంతుడు విభీషణుడిని చూసినట్లుగా వర్ణించారు. కొన్ని పురాణముల్లో విభీషణుడి భవనాన్ని చూశారు, విభూషణుడిని చూశాడని మాత్రమే ఉన్నది. కానీ రామచరిత మానస్సులో విభీషణుడు హనుమంతుడు మాట్లాడుకున్నట్టు కూడా వర్ణించడం జరిగినది. అయితే వీళ్ళు మాట్లాడుకోవడం అనేది మన కథాపరంగా చూస్తే కొంతమేరకు అనుచిత్యమే. ఎందుకంటే అలా అయినట్లయితే సీతమ్మ జాడ ఎక్కడుందో విభీషణుడు చెప్పేవాడు, ఈయనంత శ్రమ పడవలసిన అవసరం లేదు. ఆ తర్వాత చాలా అన్వేషణ ఉంది. కనుక ఇతరు కూడా ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉత్తముల్ని చూశాడు, అలాగే విభీషణుడి భవనాన్ని చూశాడు అనుకున్నా కూడా దోషం లేదు. కానీ సంభాషణ పరంగా మాత్రం అది భక్త్యుద్రేకం చేత తులసీదాస్ చెప్పినట్లుగా భావించారు తప్ప కథాపరమైన ఔచిత్యాన్ని అక్కడ మనం స్వీకరించడానికి లేదు. అయితే ఇక్కడ విశ్వనాథ వారు కూడా ఔచిత్యాన్ని పాటిస్తూనే విభీషణుడి ఇంటిని హనుమంతుడు చూసినట్లుగా చక్కగా భావించారు. మనం కూడా ఆ ఇంటిని ఎలా వర్ణిస్తున్నారో చూద్దాం. కంబువ లక్ష కంతియయి కమ్ర సుదర్శన భావమప్ప పీతాంబర చంద్రికాధవళితాత్మ శిఖాకమనీయ శృంగమై అంబుజ పత్రచారు వివిధాలయ కోణములొప్పగా నిరాడంబరమైన శాంతి ప్రకట స్ఫుట సౌధము కండు చూచుచున్. విభీషణుని నివాసము ఒక నిరాడంబరమైన శాంత భావంతో ఉందిట. అంటే అసురులు ఎన్ని భవనాలు కట్టుకున్నా వాటిలో ఆడంబరం కనబడుతుంది. కానీ ఇక్కడ విభీషణుడు అసురుడే అయినప్పటికీ కూడా సాత్విక భావ సంపన్నుడు, పైగా విష్ణు భక్తుడు. ఆ కారణం చేత కమ్ర సుదర్శన భావమప్ప అన్నారు. ఇక్కడ సుదర్శన భావము చక్కగా చూడగలిగేటువంటి భావము అనొక అర్థము. సుదర్శన భావము అన్నప్పుడు విష్ణువాయుధమైనటువంటి సుదర్శనాన్ని స్మరించినట్లుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే విష్ణు భక్తుడు గనక విష్ణు లక్షణములు ఉన్నాయని.
ఆ విధంగా మన తులసీదాస్ కూడా రామచరితమానస్సులో రామాయుధ అంకిత గృహశోభా వర్ణన జాయి నవతులసీకా వృందత దేకి హరహ కపిరాయి అని వర్ణిస్తాడు. ఇక్కడ రాముని యొక్క ఆయుధం చిహ్నములు కూడా అక్కడ అలంకరించి ఉన్నారు అని. అయితే విశ్వనాథ వారు ఇక్కడ ఆయుధ చిహ్నములు అన్నప్పుడు సుదర్శన భావమప్ప అన్నారు. రాముడు నారాయణుడు గనక ఆ రామనారాయణుని యొక్క సుదర్శనాది చిహ్నములు అంటే శంఖము చక్రము ఇత్యాది చిహ్నములు అలంకరించుకున్నారని. మన వాస్తు విజ్ఞానంలో కూడా గృహాలకి శంఖము చక్రము పద్మము ఇత్యాదులు అలంకరించినట్లయితే ఆ ఇల్లు ఐశ్వర్యమేమవుతుంది అని ఒక విషయం ఉన్నది. ఆ సంప్రదాయం ఇప్పటికి కొన్ని చోట్ల కనిపిస్తుంది. కనుకనే ఈ సుదర్శన చక్రం ఇత్యాది చిహ్నములు శంఖ చిహ్నములు ఇవన్నీ అలంకరించుకున్నాడు. ఒకవైపు సంపన్మయంగా ఉండడంతో పాటు శాంతభావం ఉన్నది. అది చూసి హనుమంతుడు అనుకుంటాట, హనుమ ఆశ్చర్యపడియే తానంత సిరియు కనిపించు వినయంబు సింధియుండు వేసమందున సిరియుండు వినయముండు సాధువర్ణంబులో ప్రశస్తముగనంచు. మహాత్ములైన వారికి సంపద ఉన్నప్పటితో పాటు సంపదతో కలిసి వినయం కూడా శోభిస్తూ ఉంటుంది. కనుక ఇది వినయవంతంగా ఉంది. పైగా ఇల్లు చూస్తేనే ఇంట్లో ఉన్న వాళ్ళ సంస్కారం తెలుస్తోంది అంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంట్లో ఉన్న వాళ్ళ అభిరుచులు, హృదయం యొక్క సంస్కారము, వాళ్ళ భావన వైఖరి అవి ఇంట్లో ప్రతిఫలిస్తాయి. అలా ఇక్కడ ఒక జీవి ఆత్మలక్షణము అకటకట వాని మూర్తి యందున మొగమందు ఒక తీర్చు వేసమందున ఒక కట్టిన ఇంటి యందున పారునహో అన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి దర్శనం. ఒక జీవి ఆత్మలక్షణము, అతడి యొక్క హృదయ సంస్కారము వాడి యొక్క ముఖ తీరులోను, వాడి యొక్క మూర్తిలోను, వాడి వేషంలోను అంటే వాడు వేసుకున్న అలంకారంలోను, వాడు కట్టిన ఇంట్లో కూడా కనబడుతుంది. మొత్తానికి ఇప్పుడు చూస్తున్న ఇంటి ప్రకారంగా ఈ ఇల్ గేస్తేవాడో, గేస్తు అంటే గృహస్థు అని అర్థం, ఈ ఇల్ గేస్తేవాడో సుధా ప్రకృతి సాహిత్యంబు దీపించు దైతేయుల్ గీములు సాధుదర్శనముగా దీపింపవి ఇల్లు కందోయిన్ వెన్నెల తీవ తోట వలె సంతోషింపజేయున్ దిదృక్షాయోగ్యంబుగా జూచునంత నెదలో సంతి ప్రచారంబుగన్ అని హనుమ ఆశ్చర్యపోతున్నాడు. అలా హనుమని ఆశ్చర్యపరిచిన విభీషణుని భక్తి సామ్రాజ్యానికి నమస్కరిస్తూ సర్వం శ్రీ రామచంద్రార్పణమస్తు. गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण। गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण। गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण। तू हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण। गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। वासुदेवः ततः स प्रयतो भूत्वा मम तात युधिष्ठिरा प्राञ्जलिः प्राह विप्रर्षिर्नाम सङ्ग्रहमादितः। उपमन्युः ब्रह्म प्रोक्तैर्ऋषि प्रोक्तैर्वेद वेदाङ्गसम्भवैः सर्वलोकेषु विख्यातं स्तुत्यं स्तोष्यामि नामभिः। महद्भिर्विहितैः सत्यैः सिद्धैः सर्वार्थसाधकैः ऋषिणा तण्डिना भक्त्या कृतैर्वेदकृतात्मना यथोक्तैः साधुभिः ख्यातैर्मुनिभिस्तत्त्वदर्शिभिः
प्रवरम् प्रथमम् स्वर्ग्यम् सर्वभूतहितम् शुभम् श्रुतैः सर्वत्र जगति ब्रह्मलोकावतारितैः सत्यैस्तत्परमम् ब्रह्म ब्रह्म प्रोक्तैः सनातनम् वक्ष्ये यदुकुलश्रेष्ठ शृणुष्वावहितो मम वरयैनम् भवम् देवम् भक्तस्त्वम् परमेश्वरम् तेन ते श्रावयिष्यामि यत्तद्ब्रह्म सनातनम् न शक्यम् विस्तरात् कृत्स्नम् वक्तुम् शर्वस्य केनचित् युक्तेनापि विभूतीनामपि वर्षशतैरपि यस्यादिमध्यमान्तानि गम्यन्ते न सुरैरपि कस्तस्य शक्नुयाद्वक्तुम् गुणान् कास्म्येन माधव किन्तु देवस्य महतः संक्षिप्तार्थपदाक्षरम् शक्तितश्चरितम् वक्ष्ये प्रसादात्तस्य धीमतः अप्राप्य तु ततोऽनुज्ञाम् न शक्यः स्तोतुमीश्वरः यदा तेनाभ्यनुज्ञातस्तुतो वै स तदा मया अनादिनिधनस्याहम् जगद्योनेर्महात्मनः नाम्नाम् किञ्चित् समुद्देशम् वक्ष्याम्यव्यक्तयोगिनः वरदस्य वरेण्यस्य विश्वरूपस्य धीमतः शृणु नाम्नाम् च यम् कृष्ण यदुक्तम् पद्मयोनिना दश नाम सहस्राणि यान्याः प्रपितामहः तानि निर्मथ्य मनसा दध्नो घृतमिवोद्धृतम् गिरेः सारम् यथा हेम पुष्पसारम् यथा मधु घृतात्सारम् यथा मण्डम् तथैतत्सारमुद्धृतम् सर्वपापापहमिदम् चतुर्वेदसमन्वितम् प्रयत्नेनाधिगन्तव्यम् धार्यम् च प्रयतात्मना माङ्गल्यम् पौष्टिकम् चैव रक्षोघ्नम् पावनम् महत् इदम् भक्ताय दातव्यम् श्रद्धया नास्तिकाय च नाश्रद्धधानरूपाय नास्तिकायाजितात्मने यश्चाभ्यसूयते देवम् कारणात्मानमीश्वरम् स कृष्णनरकम् याति सह पूर्वैः सहात्मजैः इदम् ध्यानमिदम् योगमिदम् ध्येयमनुत्तमम् इदम् जप्यमिदम् ज्ञानम् रहस्यमिदमुत्तमम् यम् ज्ञात्वा ह्यन्तकालेऽपि गच्छेत परमाम् गतिम् पवित्रम् मङ्गलम् मेध्यम् कल्याणमिदमुत्तमम् इदम् ब्रह्मा पुरा कृत्वा सर्वलोकपितामहः सर्वस्तवानाम् राजत्वे दिव्यानाम् समकल्पयत् तदा प्रभृति चैवायमीश्वरस्य महात्मनः गुरु एक प्रीत है ब्रह्म से मिलाए गुरु एक प्रीत है ब्रह्म से मिलाए 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 गुरु एक दीप है दिव्य धाम दिखाए गुरु एक दीप है दिव्य धाम दिखाए दिव्य धाम दिखाए दिव्य धाम गुरु संग सत्य है सब वेद गाए गुरु संग सत्य है सब वेद गाए सब वेद गाए सब वेद गाए सब वेद गाए सब वेद गाए
प्रभु पाए, दत्त प्रभु पाए, दत्त प्रभु पाए,